ఎవ్రీడే ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ పిల్లగాడు వచ్చినదే రేటు, పెద్దోళ్ళు వచ్చినదే రేటు. మేము ఒకటే మొక్కలు తీసుకున్నాం, బట్టలు తీసుకుంటాం, మీకు ఎక్కువ శాతం అయితే ఇక వేరే వాళ్ళకి ఇలా కంపెనీ ఇస్తే బాగా ఇచ్చాము. ఎక్స్పైర్ వరకు ఉండే ఉంటాయి రైతులకి ప్రజెంట్ కూడా ఎక్స్పైర్ కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు కదా, మనం సిస్టమ్లో కదా దానికి ఎక్స్పైర్ మనం ఇన్వాయిడ్ ఇచ్చినప్పుడు ఇస్తాము. ఆ డేట్ దాటిన అంటే బిల్ రాదు, నో స్టాక్ అని చెప్తారు. నో స్టాక్ అని చెప్తారు సార్. స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ అని చెప్తారు. దానికి కాకపోతే తెలిసిపోతుంది. డాడీకి దేని కొట్టిస్తారు? ఇక అంటే సీజన్లు ఎవరికి వేరే వాళ్ళకి అమ్మినట్టు ఉండద్దు. ఇక వీళ్ళు లేవు అంటే నువ్వు 2 నంబర్ అమ్మినావు అన్నట్టు అట్లా. ఇక తర్వాత పంచాయతీలు వచ్చి ఇష్టంలో చూసుకుంటే వాళ్ళని పట్టుకుంటూ ఒక ప్రొఫార్మా ఇచ్చారు, ఏదంటే అది బిల్లు అయితే రాసుకుంటా పోవాలి. వరుసగా మనకి అది కావాలి. తర్వాత ఏమైనా తేడా వస్తుంది ఇష్టపడేవాళ్ళు పక్కన పడేసి వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాలి. మెడికల్ షాప్ లేదు, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఒక రిజిస్టర్ రాస్తారు, అది తీసుకొచ్చి మాకు ఇస్తే మేము తీసుకొని పర్మిషన్ ఇస్తాం. ఒక గుంత తవ్వేసి దాంట్లో బుక్ చేసి మట్టి కప్పేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదంటే రిటర్న్ స్టాక్ పెడితే కొన్ని కంపెనీలు రిప్లేస్మెంట్ ఇస్తారు. ముందు పంపించేస్తే రిప్లేస్మెంట్ ఇస్తారు. కంపెనీలో రిటర్న్ పెట్టేసి తీసుకోవచ్చు. వాళ్ళు కంపెనీలో తీసుకోవచ్చు. మీకు వెనుక చూసినా ముందు చూసినా పర్ఫెక్ట్గా దొరకలేదు. కొందరు బద్దకం వేసి రాయకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ మధ్యలో ఇప్పుడు ఇన్స్పెక్షన్ సెట్ అయిపోతుంది. అందరూ అంటున్నారు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలని చెక్ చేస్తున్నాం కాబట్టి అందరూ రాసుకుంటుంది. అట్లాంటివి ఏమి ఉండదు. ఇది ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఇలా ఏం సాయంత్రం లోపల కాకపోతే ఈ ఇంటికి పోతుంది. Thanks for watching. Like, share and subscribe.